హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో మరి గ్రేడ్ 4 ఉద్యోగాలు విడుదలవుతున్నాయండి. 10వ తరగతి డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు విడుదలవుతున్నాయి. ఇలాంటి పరీక్ష ఫీజు మరియు పరీక్ష కూడా లేకుండానే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మరియు ఈ రోజు కూడా మరొక జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల కావడము జరిగింది. పూర్తి వివరాలైతే మనము చూద్దాము. సో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఏపీ టీజీపీఎస్సీ జాబ్స్, అంతేకాకుండా డిస్టిక్ జాబ్స్కి సంబంధించిన వివరాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయడంతో పాటు మీరు ఏ జిల్లాలోని ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీ జిల్లాలో రాగానే అప్డేట్ ఇస్తాను. లేట్ చేయకుండా కంటెంట్ పూర్తి వివరాలు అయితే చూసేద్దాము. సో గైస్, మరి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఆఫీస్ సబార్డినేట్ లేదా ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్ లేదా ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవుతుందండి. ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్కి 20,000 రూపాయల జీతం, కాంట్రాక్ట్ బేసిస్ అండి. అందరు గమనించాలి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు చాలా తేడా ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే ప్రభుత్వం నుంచే మనకు శాలరీ వస్తుంది, బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అవుట్సోర్సింగ్ అంటే థర్డ్ పార్టీ చేత మనకు శాలరీ వస్తుందండి, ప్రభుత్వం నుంచి మనకు రాదు, ఎప్పుడైనా తీసేయవచ్చు. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అప్లై చేయడం చాలా చాలా బెటర్. ఓకేనా. మరి ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ రెండు ఉన్నాయండి. గ్రాడ్యుయేషన్ ఉండాలి కంపల్సరిగా, అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తప్పకుండా ఉండాలి. ప్యూన్ వచ్చేసి రెండు ఉన్నాయండి. 7వ తరగతి పాస్ అయ్యి 10th ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 14,000 రూపాయల సాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా మంచి ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి 9వ తారీఖు సెప్టెంబర్ 2024 లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే. 18 నుంచి 34 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, అండ్ పిహెచ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వయోపరిమితిని ఇక్కడ కల్పించడం అయితే జరిగింది. ఇక్కడ మరి చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం ఇక్కడ చూడండి. మీ యొక్క ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 10th మెమో ప్రకారమే మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఇది మొత్తం ఫిల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి డేట్, ప్లేస్ రాసేసి దీన్ని పోస్ట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ మనకి ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ నుంచి విడుదల కావడం జరిగింది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కరీంనగర్, డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్ SLSA. మరి మనము ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఎక్కడికి పంపాలి అనేటువంటి వివరాలు అయితే చూద్దాము. అప్లికేషన్ ఫామ్ మే బి డౌన్లోడ్ kariemnagar.dcourts.gov.in అనేటువంటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం. మరి మనము దీన్ని ఫిల్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని మనమైతే అన్ని జిరాక్స్ కాపీలతో సహా, ఓకేనా, జిరాక్స్ మీ యొక్క ఒరిజినల్ కాపీస్ అన్నీ కూడా జిరాక్స్ తీసి పంపాలి. చూద్దాం. టు ఆల్ ద ఇక్కడ కాదు, మీ యొక్క ఫిల్ చేసినటువంటి ఫామ్తో పాటు మీకు కావాల్సినటువంటి అటాచ్డ్ కాపీస్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ని DLSA వేర్ ఇన్ ద సెక్రటరీ DLSA అనేటువంటి అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది, కరీంనగర్కి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. లేదా ఈ అడ్రస్కైనా పంపవచ్చు. ఇక్కడ చూడండి, DLSA లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కరీంనగర్, డిస్ట్రిక్ట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అండర్ SLSA అనేటువంటి అడ్రస్ కూడా మీరు పంపవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు ఏ జిల్లా నుంచి అయితే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు మీ జిల్లాలో రాగానే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మన అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అందరూ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.